తమ బ్రతుకులు మారాలంటే మహానేత తనయుడు ముఖ్యమంత్రి కావాలంటున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఇటుక బట్టీల కార్మికులు. మహానేత తమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని, అయితే ఆయన మరణం తర్వాత తమను పట్టించుకునేవారే లేరని వారు అంటున్నారు. కంకిపాడు మండల పరిధిలో చాలా వరకు ఇటుక బట్టీల కార్మికులున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరక్కడున్నప్పటికీ ఇంటి స్థలాలు దొరకటం లేదని వారు వాపోతున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం తమ పాలిట వరం అని, అలాంటి పథకాలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కార్మికులంతా కోరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇటుకగా మార్చే ఇటుక కార్మికులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎక్కడి నుంచో వలస వచ్చి వాళ్ళు నిజంగానే ఇక్కడ పొట్టకుటి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఎదురవుతున్నాయి, ఓట్ల సమయంలో ఎన్నికల సమయంలో నాయకుల వాగ్దానాలు నిజంగానే ఈ ఇటుక బట్టీల కార్మికులకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనుమలూరు నియోజకవర్గ కాన్స్టిట్యూషన్ కంకిపాడు వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రజల సమస్యలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఇటుక బట్టీల కార్మికులు ఉన్నారు, చెప్పండి మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా అండి, మూలుపూరు అమతూరు మండలం. మేము ఇక్కడ పని కోసం వచ్చామండి, 4 నెలలు అవుతుంది. ఇంటికాడ రేషన్ కార్డు ఉంది కానీ అండి, ఇద్దరికి ఇస్తున్నారు బియ్యం, ఒక పిల్లవాడికి ఈత లేదు. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ వచ్చే ముందు ఎటువంటి నాయకులకు ఓటేస్తారండి మీరు? మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలండి మాకు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు? అన్ని సమస్యలు తీరుతాడు కాబట్టి. ఎందుకు ఆయన తీరుస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్ని చేస్తున్నాడండి. మనం మాకు జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేర్చుకున్నారు. ఎటువంటి నాయకులు ఓటేస్తారు మీరు? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలండి. వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకం ఇక్కడ నుంచి నాకు ఇక్కడ కాపురం చేసి బతికిచ్చాడు, ఆయనే రావాలి. మీకు ఏమైందండి? ఇక్కడ నుంచి ఇక్కడ పేగు కత్తిరించేసారండి. ఏవాడ ఆంధ్ర హాస్పిటల్లో నాకు చేయించారు, రూపాయి ఖర్చు లేకుండా చేశారండి. నాకు ఇంటికి ఛార్జీ కూడా ఇచ్చి పంపించారు. ముఖ్యమంత్రి బాగా ఆ దేవుడు రసమంటే రావాలండి, లేకపోతే మాకు ఈ పథకాలు లేవు. మాకు ఇంటికాడ తినడానికి లేక ఇట్లాగా బతకటానికి వచ్చామండి. సంవత్సరం మేము ఇట్లాగా బతకటానికి వెళ్తాం. ఏ రైతు దగ్గర ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాం, 10 మంది బతుకుతామండి. వీళ్ళకు మట్టి దగ్గర నుంచి అధికారుల పర్మిషన్ల వరకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. చెప్పండి, మీకున్నటువంటి ఇటుక బట్టీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఇటుక రాయి కూడా రేటు పెంచాల్సి వచ్చింది. ఇటుక రాయి రేటు పెంచిన తర్వాత కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్య మానవ వాళ్ళకి కాలేకపోతున్నాను అంటూ. ఇంకోటి ప్రధానంగా ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ ఇటుక బట్టీల తయారీకి సంబంధించి లోన్లు దొరికాయి, చాలా వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకు లోన్లు ఏమైనా దొరుకుతున్నాయి? బ్యాంక్ లోన్లు అసలు బ్యాంక్ లోన్లు ఎవరండి ఇటుక రాయి పనికి? ఇటుక రాయి మీద అనేవాడికి అసలు ఇటుక బ్యాంక్ లోన్లు ఎవరు, చాలా కష్టం. మరి ఈ అప్పులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? బయట ₹2, ₹3 వడ్డీ తెచ్చుకుంటాం. మనం చూడొచ్చు, బ్యాంకు లోన్కేజీ లేనటువంటి పరిస్థితి. కొన్ని లక్షల మంది ఈ మొత్తం ఈ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇవాళ నేను ఇక్కడ నుంచుంటా కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు సర్జరీ, బైపాస్ సర్జరీ చేశారు. ఆ మహానుభావుడు వల్ల నేను ఇవాళ ప్రాణాలతో బయటపడ్డాను. నాకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి. ఆయన అయితేనే శుభ్రంగా పరిపాలిస్తాడనే ఆశాభావం నాలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీఆర్ ఏదో ఆరోగ్య పథకం పెడతానని చెప్తున్నాడు కదా, మరి అవన్నీ డూప్లికేట్ మాటలు. ఆ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. వాళ్ళ ఆయన ఆదుకుండగాని ఎవరు ఆదుకోవాలా, ఆయనే కావాలి మాకు. ఈ పని ఈ కట్టాలు పోవాలా. ఏం చేశారు ఆయన మీకు? మాకు మా ఆయన యాసలంటే చచ్చిపోయేవాడు బతికిచ్చిండు. 3 లక్షలు 4 లక్షలైనా ఆధార్ కార్డు మీద. అసమంటి నాయకుడు 10 సంవత్సరాలు కాకపోయినా నాకు పేనం కూడా ఆయనకి ఇచ్చి నేను చచ్చిపోయిన బాధ. అసమంటి వాడు ఉండాలి, మా కట్టాలు తీరవాలి. దుమ్ముల్లో ఉన్నా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి సంక్షేమం అయితే ఇటుక బట్టీల కార్మికులు కనిపిస్తున్నారు. ఒకవైపు ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయి, బట్ డెఫినెట్ గా చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మా సమస్యలను తీర్చే వరకే ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.